హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని లైక్ చేయండి. ఇవాళ వీడియో ఏంటంటే డైలీ వ్లాగ్. అందులోనూ మా చెల్లి మా పిల్లలకి చెప్పకుండా సర్ప్రైజింగ్గా హైదరాబాద్ అయితే వచ్చిందనమాట. ఇంకా వస్తూ తను ఏం తెచ్చింది ఏంటి అనేసి ముందు వీడియోస్లో అయితే చూపిస్తాను. నాకైతే ఆ రోజు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఇన్ని రోజులు ఒక్కదాని నుండి మళ్ళీ ఒక కొత్త వ్యక్తి ఒక ఇంట్లోకి రావడం, అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒక్కదాన్ని కదా, మళ్ళీ మా చెల్లి వచ్చింది కాబట్టి అది ఒక కొత్త లైఫ్ లాగా అనిపించింది. కొంచెం షాపింగ్ అది ఇది అని అట్లా కొత్తగా కొంచెం హ్యాపీగా అనిపించింది. ఇంకా మా పిల్లల్ని లేపితే వాళ్ళే రెడీ అయిపోతారనమాట. ఇంకా నేను మా చెల్లి వచ్చిందని చెప్పంగానే సర్ప్రైజ్ ఉంది అని చెప్పంగానే ఇంకా వెళ్ళి పిన్ని అంటే ఇంకా అమ్మాయి బస్సులో జర్నీ చేసి వచ్చి నిద్రపోతూ ఉంది. ఇంకా వాళ్ళ పాటికి వాళ్ళు రెడీ అయిపోతారు. నేనేమో ఇక్కడ దోసపిండికి అయితే చట్నీ అవన్నీ రెడీ చేస్తున్నాను. దోశలు ఈ మధ్య తినట్లేదనమాట మార్నింగ్ టైము. నేనైతే ఇలా ప్రిపేర్ చేసి పెడుతున్నాను, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు వద్దు అనేసి తినేసి వెళ్ళట్లేదనమాట. ఇంకా పాలన్నా ఇచ్చేసి తాగండి అని చెప్పేసి పంపిస్తున్నాను. ఇంకా మా చెల్లి అయితే వస్తూ మునగాకండి నేను ఎప్పుడైనా తెమ్మంటానమాట మునగాకు. ఇంకా దాంతోపాటు మా పెద్దమ్మాయి గోరింటాకు అడిగిందని చెప్పేసి గోరింటాకు అండ్ అలాగే కందిపప్పు ఇవన్నీ పంపించింది మా అమ్మ. ఇంకా కందిపప్పు ఇంకా అదంతా తీసిన ఇంకా మళ్ళీ ప్యాకెట్స్ అన్నీ అక్కడే పెట్టేయాలి. పిల్లలు రెడీ అవ్వడానికి అంతా ఇబ్బందిగా ఉంటుంది. పొరపాటున తొక్కినా కూడా ఇంకా మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి ప్యాకెట్ అట్టే ఉంచానమాట. ఇంకా వస్తూ పిల్లలు పూలు అడిగారని చెప్పేసి పూలు అయితే వేరే వాళ్ళ చెట్టు నుంచి తీసుకొచ్చి అల్లివని పంపించిందనమాట. నాకైతే అల్లుకోవడం రాదు. ఇంకా ఇవి కూడా వాళ్ళకి చెట్టు ఉంది గులాబీ పూలు, ఇవి కూడా పంపించింది. అండ్ సెంటు జాజుల్లో కూడా ఈ మధ్య ఇలాగ పెద్దవి అండ్ చిన్నవి అట్లా చాలా రకాలు వస్తున్నాయండి. ఇంకా అవి అయితే పంపించింది అనమాట. మా పెద్దమ్మాయికి వచ్చేసి పూలు అలవలేదు, చిన్నమ్మాయికి మాత్రం పెట్టుకొని వెళ్ళింది. పెద్దమ్మాయి ఈవినింగ్ ట్యూషన్కి వెళ్ళేటప్పుడు పెట్టుకునింది. ఇంకా ఇవన్నీ మళ్ళీ గులాబీ పూలు అవన్నీ నెక్స్ట్ డే అలా పెట్టేసేయచ్చులే అని చెప్పేసి నేను హెవీగా పెట్టలేదనమాట. అక్కడికే ఎక్కువైపోయాయి. ఇంకా మా ఇన్ని పెట్టుకున్నావు వద్దు అన్నా కూడా మా అమ్మాయి వినలేదనమాట. ఇంక ఈ పువ్వు నాకు ఇచ్చేసింది ఐ లవ్ యూ అని చెప్పేసి, ఐ లవ్ యూ టూ అని చెప్పి ఇచ్చిందనమాట. ఇంకా తీసుకున్నా. ఇంకా మా అమ్మాయి అయితే మొత్తానికి రెడీ అయిపోయి పూలు చూడండి ఎక్కువగా పూలే కనిపిస్తున్నాయి కదా, వద్దు తీసేయమంటే లేదు ఉన్నించుకుంటాను నేను తీసేయను అని చెప్పిందనమాట. ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంకా కర్రీ ఏం చేయాలో నాకైతే అర్థమే కాలేదు. ఇంకా అందుకని చెప్పేసి పచ్చిమిర్చి పచ్చడి చేద్దామని చెప్పేసి ఇలాగ పచ్చిమిర్చితో అయితే పచ్చడి చేయడానికి పచ్చిమిర్చి ఇంకా అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాను. ఒక పక్క పచ్చిమిర్చి వేపుతున్నాను, ఇంకో పక్క అంట్లు తోముతున్నాను అనమాట. ఇలా చేసుకోవడం వల్ల మనకు రెండు పనులు ఒకటేసారి అయిపోతాయి. ఆ రోజు లేట్ అయింది. మునగాకు అవన్నీ నేను మొత్తం మునగాకు కొలుచుకుంటూ అక్కడ లేట్గా ఉన్నానమాట. ఇంకా లేట్ అయిపోయిందని చెప్పేసి హడావిడిగా చేస్తూ ఉన్నాను. ఇంకా ఇలా టమాటాలు పచ్చిమిర్చి ఇవన్నీ వేపుకునే తర్వాత నేనైతే ఇంకా మునగాకు కోసం కందిపప్పు అయితే పక్కన పెట్టేసినాను. కుక్కర్లో కందిపప్పు వేస్తే ఎక్కువ మెత్తగా అయిపోతుంది అనమాట. మనం అలా మునగాకులోకి వేసుకోకూడదు, కొంచెం పలుకుగా ఉండాలి. ఇంకా వన్స్ నేను పచ్చడి ఇవన్నీ చేసేసి పిల్లలకైతే క్యారియర్ పెట్టి పంపించాను. ఇంకా క్యారియర్ పెట్టి పంపించిన తర్వాత మా చెల్లి వచ్చి చింతకాయలు తెచ్చాను అని చెప్పిందనమాట. ఫస్టే కనుక చెప్పింటే చింతకాయ పచ్చడి చేసిండేదాన్ని. ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా అవి చీమలు ఉన్నాయన్నమాట, గండు చీమలు. ఇంకా అందుకని అట్లా పోపిచ్చేసాను పక్కన, మళ్ళీ తీసేసుకుందామని చెప్పేసి. ఇంకా పిల్లలకు క్యారీ పెట్టడం అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మునగాకైతే నేను ఇక్కడ స్టార్ట్ చేశాను అనమాట. మా పిల్లలు మునగాకు తినరు, ఇంకా అందుకని చెప్పేసి మాకే కదా అని చెప్పేసి వాళ్ళ క్యారీ పెట్టేసిన తర్వాత నేను ఇక్కడ మునగాకైతే చేసేస్తున్నాను. సింపుల్గా చేసుకోవచ్చు అండి, చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇలా ప్లెయిన్గా చేసుకోవచ్చు, లేకపోతే ఇందులోకి కందిపప్పు కానీ శనగపప్పు కానీ పెసరపప్పు అయితే నాకు తెలియదండి, వేసుకుంటారో వేసుకోరో నాకైతే అస్సలు తెలియదు అనమాట. ఇంకా ఇవన్నీ ఇలా వేసేసి కూడా చేసుకోవచ్చు. ఇందులోకి పొడి అయితే నేను పిల్లలు తినరు కాబట్టి తెల్లవాయి కారం వేసుకుంటాను. నార్మల్గా పిల్లలు తినేటట్టయితే పప్పుల పొడి ఉంటుంది కదా అండి, అదైనా కొద్దిగా వేస్తాను. లేకపోతే అలాగే తిరగమాత వేసి వాళ్ళు అడిగితే కనుక అట్లా ఇచ్చేస్తాను అనమాట, ఓన్లీ తిరగమాత వేసి ఇచ్చేస్తాను. అండ్ అప్పుడప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ కూడా కొంచెం పలుకుగా దంచేసుకొని కూడా వేసుకుంటాం అనమాట. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. కానీ ఈసారి తెల్లవాయి కారం వేసుకుందాము అనిపించేసి నేను ఇందులోకి అయితే తెల్లవాయి కారం అయితే వేసేసాను అనమాట. చాలా బాగుంటుందండి ఇలాగ పప్పులతోని ఇలా తిన్నామంటే. ఇంకా అక్కడితో నాకైతే మునగాకు కూర అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకా వంట రూమ్ అంతా కొంచెం క్యారీలు ఇవన్నీ మళ్ళీ వచ్చాయన్నమాట. మా చిన్నమ్మాయికి తినిపించేసి వచ్చింది కదా మా చెల్లి. ఇంకా అదంతా క్యారీలు ఇంకా వంట రూమ్ అంతా క్లీన్ చేసుకోవాలి. అంట్లు కూడా తోమేసుకున్నాను కొన్ని, ఇంకా కొన్ని మళ్ళీ వచ్చాయన్నమాట వంట చేయంగానే. ఇంకా అవన్నీ తీసేసినాం, కానీ లేకపోతే టైం ఉంటే షాపింగ్కి అయితే వెళ్ళేసి రావాలన్నమాట. ఇంకా
చకచకా పనులు చేసేసుకొని షాపింగ్ అయితే వెళ్ళామండి. అయితే మా పిల్లలకి 3కి వచ్చేసి స్కూలు అయిపోతుంది అనమాట. ఇంకా టయానికి వచ్చేసాము. ఇంకా రావడంలో ఇంకా వస్తూనే షాపింగ్ నుంచి వస్తూనే పిల్లల్ని అయితే తీసుకొని వచ్చాను. మేము అక్కడైతే ఆటో దిగుతామే, అక్కడే మా అమ్మాయి స్కూల్ ఉంటుందన్నమాట. ఇంకా రాగానే మా అమ్మాయి బ్యాగ్ చూసేసి నా బ్యాగులు అంటే మా చెల్లి అది కోటి దీపోత్సవంకి వెళ్ళినప్పుడు ఆ హ్యాండ్ బ్యాగ్ అనేది మా పెద్దమ్మాయి కోసం తీసుకునింది. ఇంకా ఈ డ్రెస్ వచ్చేసి అక్కడ నేను ఒకసారి అడిగిన ఇలాంటి ఫ్రాక్ అవుట్ కావాలి అని చెప్తే మా చెల్లి అది తీసేసుకునింది అనమాట, మా అమ్మ వాళ్ళ ఊరి దగ్గర బద్వేల్లో. ఇంకా ఈ బొమ్మ వచ్చేసి మా చెల్లి కోటి దీపోత్సవానికి వెళ్ళిందని చెప్పాను కదా, రెండో చెల్లి తీసుకునింది అనమాట. బెంగళూరులో వేరే వాళ్ళు వెళ్తుంటే పిలిచారని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ ఇంకా వెళ్ళి మా చిన్నమ్మాయికి బొమ్మ, పెద్దమ్మాయికి వచ్చేసి ఆ హ్యాండ్ బ్యాగ్ అడిగిందని చెప్పేసి అవి రెండు తీసుకుని అనమాట. ఇంకా వాళ్ళు ఇంకా ఎవరు హైదరాబాద్ రాలేదు. ఇంకా మా చెల్లి లాస్ట్ చెల్లి ఇంకా మొన్న ఊరికి వెళ్ళిందనమాట. వస్తూ ఇంకా వీళ్ళ కోసం ఇవైతే తీసుకొని వచ్చిందనమాట. వచ్చేటప్పుడు ఇంకా వీటితో ఆడుకుంటూ ఉన్నారనమాట. వీళ్ళు ఆడుకొని ఆ లాగేది కూడా పోగొట్టేశారనమాట. ఇంకా వీళ్ళ హ్యాండ్ బ్యాగ్ ఇవన్నీ చూసుకుంటూ ఇంకా ఈ టోపీ అయితే మా అన్న మా చెల్లికి ఇచ్చాడంట, పిలిచి టోపీ అని చెప్పకుండా సర్ప్రైజ్ అని చెప్పి పిలిచి ఇది ఇచ్చాడంట. ఇంకా నాకైతే అంత బాగోదు, హనీకి బాగుంటుంది కదా అని చెప్పేసి మా అమ్మాయికి అయితే ఇచ్చేసిందనమాట. ఇంకా మేమైతే షాపింగ్ నుంచి రాగా అట్లాగే పిల్లల్ని తీసుకొచ్చాం కదా, ఇంకా డ్రెస్సులు అవన్నీ అక్కడే వేసామన్నమాట. చాలా చోట్ల తిరిగాము కానీ మాకు అంతగా నచ్చలేదు ఏమి. ఇంకా అందుకని అందులోనూ కొన్ని షాప్స్ అయితే క్లోజ్ చేసి ఉన్నారనమాట. అంటే మేము మా ఆఫ్టర్నూన్ టైం వెళ్ళాం కదా, ఈవినింగ్ టైం అయితే అన్ని షాప్స్ ఓపెన్లో ఉంటాయి. ఇంకా ఈ డ్రెస్సులు అయితే తెచ్చి చూపిస్తున్నాను ఇక్కడ, ఇవి తెచ్చుకున్నానని. ఇప్పుడు మా పెద్దమ్మాయి పెట్టుకునింది కదా, ఇంకా మా చిన్నమ్మాయి కూడా పెట్టుకోవాలి, ఫోటో తీయాలని ఇంకా అక్కడికి వచ్చిందనమాట. నాకు ఫోటో తీయని చెప్పేసి. మీ పిల్లలు కూడా ఇలాగే ఉంటారా? అయితే కామెంట్ చేయండి. చాలా ఇలాగే ఉంటుందన్నమాట. ఇన్కేస్ నైట్ కూడా ఇదే ఇన్సిడెంట్ జరిగింది. మా చిన్నమ్మాయి కోన్ పెట్టుకుంటే ఎక్కువసేపు ఉండించుకోదనమాట. నార్మల్గా తీసేయమంటుంది, కోన్ కానీ గోరింటాక్ కానీ ఏదైనా సరే తీసేయమంటుంది. మా పెద్దమ్మాయి మాత్రం అలాగే ఉంచుకుంటుంది అనమాట. మార్నింగ్ వరకైనా అట్లాగే ఉండించుకుంటుంది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే మా చిన్నమ్మాయి పెట్టుకొని కొంచెం సేపు ఆగానే తీసేసిన తర్వాత ఇంక మా పెద్దమ్మాయి పెట్టుకొని ఉంది కదా, ఇంకా నువ్వు తీసేయవా అని ఏడుస్తా తగులుకునిందనమాట అమ్మాయిని. అలా ఉంటుంది అనమాట వీళ్ళు. ఇంకా అక్కడ అయితే నాకు మధ్యాహ్నము ఆల్రెడీ అన్నం చేసిన, కూర చేసిన అన్నీ ఉన్నాయి కదా, ఇంకా మా వారు వస్తానని చెప్పేసి రాలేదనమాట. ఇంకా కొంచెం అన్నం ఉంది, ఇంకా ఏం చేయాలి, ఇంకా అన్నం ఉంది కదా, మళ్ళీ అన్నం ఏం చేస్తాంలే, ఇంకా అలాగే గోబీ తెచ్చిన్నానమాట ముందు రోజు. ఇంకా గోబీ చేసేసుకొని తల కొంచెం తిని కావాలి అంటే దోశ కానీ అన్నం కానీ పోసుకుందాంలే అని చెప్పేసి, అదే అన్నం కానీ దోశ కానీ చేసుకుందాంలే అని చెప్పేసి గోబీ అయితే ఇక్కడ చేసేసుకున్నాం అనమాట. మా అమ్మాయి అక్కడ పెరుగు తింటూ ఉంటుంది, ఎప్పుడు అంతే పెరుగే తింటూ ఉంటుంది, పచ్చి పాలు తాగుతూ ఉంటుంది. ఇంకా అన్ని ఫుడ్ అంతా అయిపోయిందనమాట. పిల్లలకు కూడా ఫుడ్ అయితే పెట్టేశాను. ఇంకా అర్లీగా పెట్టుకుంటే గోరింటాకు కొంచెం పిల్లలు మళ్ళీ బెడ్కి అదంతా పూసేయకుండా ఉంటారని చెప్పేసి ఇంకా ఇలాగా తొందరగానే పిల్లలకి ఫుడ్ పెట్టేసి గోరింటాకు అయితే పెడుతున్నాను. ఇంకా ఈ గోరింటాకు మార్నింగ్ తెచ్చింది కదా మా చెల్లి, ఎప్పుడు పడతారు అని చెప్పేసి చాలాసేపటి నుంచి వాళ్ళు మార్నింగ్ నుంచి ఇలాగే అండి. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఇంకెప్పుడు పడతారు గోరింటాకు, ఇంకెప్పుడు పెట్టుకోవాలి మేము, ఇదే గోల్ అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా త్వరగా ఫుడ్ అయితే పెట్టేసి వీళ్ళకైతే ఇక్కడ నేను మా చిన్నమ్మాయికి అయితే పెడుతున్నాను. ఇంకా మా పెద్దమ్మాయికి వచ్చేసి మా చెల్లి అయితే పెడుతుందనమాట. మాకు ఈ గోరింటాకు ఎలా పట్టుకోవాలి అసలు ఏం అర్థం కాలేదనమాట. ఇంకా వక్కలేదు, ఏం లేదు. ఇంకా సింపుల్గా కొంచెం పెరుగు, చింతపండు అలాగే నిమ్మకాయ ఉంటే పిండేసి పెట్టేసుకున్నాం అనమాట. ఇంకా ఇలాగ మొత్తం అలాగే ఇంకా ఎంత పడితే ఎంత ఆకు మనకి సరిపోతుంది ఇలా ఐడియా లేదనమాట. ఎప్పుడు మా అమ్మే పట్టేది, పట్టమన్నా కూడా మేము అబ్బా మాకు చేతగాలేమా నువ్వు పట్టు, అయితే దంచేది మాత్రం అప్పుడు నాకు కొంచెం నాకు ఊహ ఉన్నప్పుడు కొంచెం గుర్తుంది, దంచుకొని పెట్టుకునేది. బట్ మిక్సీకి పట్టేటప్పుడు ఎప్పుడు మేము పట్టలేదనమాట. ఇంకా పిల్లలకైతే ఇలాగ పట్టేసి గోరింటాకు పెట్టేసి అయితే వాళ్ళని ఇంకా పంపించేసాను, వెళ్ళి పనుకోండి లేదా కూర్చోండి ఆరిపోయేంత వరకు, కొంచెం త్వరగా ఆరిపోతే తీసేసి పనుకునేద్దురు అని చెప్పేసి. మా పెద్దమ్మాయి ఏమో లేదు నేను ఉంచుకుంటా అనింది, చిన్నమ్మాయి ఏమో తీసేస్తాను అని చెప్పింది అనమాట. ఇంకా నేనైతే ఇక్కడ వన్ రూమ్ అయితే క్లీన్ చేసేసుకున్నాను అనమాట. క్లీన్ చేసేసుకొని ఇంకా నేను కూడా గోరింటాకు పెట్టుకుందామని చెప్పేసి తొందరగా పనులు అయితే పూర్తి చేసుకున్నాను. చాలా చలిగా ఉందండి ఇక్కడైతే మటుకు. అసలు ఎలా ఉందంటే ఈ గోరింటాకు పెట్టుకోగానే అసలు ఐస్ క్యూబ్స్ కనుక మన చేతి ఫింగర్స్ మీద పట్టుకొని ఇంకా అలాగే పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఫీలింగు. ఆ గోరింటాకు ఉన్నంతసేపు చాలా వరకు ఆ రసం అంతా ఎండిపోయేంత వరకు
అట్లాగే ఉందన్నమాట ఫీలింగ్. నార్మల్గానే గోరింటాకు చల్లగా ఉంటుంది, దానికి తోడు ఇక్కడ హైదరాబాద్లో 3-4 డేస్ నుంచి బాగా ఎక్కువగా చలి పుడుతుందనమాట. ఇంకా అలా ఫీలింగ్ కలిగిందనమాట. అయితే చాలా డేస్ అయిందనమాట పెట్టుకొని గోరింటాకు, ఇంకా అందుకని పెట్టుకున్నానమాట. ఇంకా ఇదైతే మార్నింగ్ అండి. గోరింటాకు చూడండి ఎంత బాగా పండిందో మా అమ్మాయికి. అసలు 2 చేతులకి అలాగే ఉన్నించుకుందనమాట పెట్టుకొని. మేము ఎంత చెప్పినా వినలేదు, 2 చేతులకి ఎలా హ్యాండిల్ చేసుకుంటావు అని చెప్పేసి. కానీ అలాగే పెట్టించుకొని మార్నింగ్ వరకు అలాగే ఉన్నించుకునింది. ఇంకా నేనైతే ఒక చేతికే పెట్టుకున్నాను కదండి, ఇలా పండిందనమాట. నార్మల్గా నేను తీసేస్తాను, కానీ ఉన్నించుకున్నాను అనమాట. 3కి 4:30కి అట్లా తీసాను. ఇంకా మా చిన్నమ్మాయి అయితే అప్పుడే తొందరగా తీసేసింది, పనుకునేటప్పుడే తీసేసింది అనమాట. ఇంకా మా చిన్నమ్మాయిది కూడా ఇలాగ పండింది. మీకు ఈ గోరింటాకుతో ఏమైనా మెమోరీస్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అనమాట. ప్లీజ్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని లైక్ చేయండి, మాకంటూ ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఇంక ఇంతేనండి, పిల్లల్ని స్కూల్కి పంపించాలి. ఇంక అందుకే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.